మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఒక మార్కెట్ ఉంది. గౌరవ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు. మీరు ఈరోజు మీటింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళి ట్రై చేసిన ప్రతి షాప్ నుంచి 500, 250, 150 ప్రతిరోజు నిత్యం కలెక్ట్ చేస్తారు. ఈ డబ్బు ఏ ఖాతాలో జమ అవుతుంది, అసలు జమ అవుతుందా లేదా, ఆ డబ్బులు ఎవరు కలెక్ట్ చేస్తారు, ఎవరి ఆదేశాలను కలెక్ట్ చేస్తారు, మీరు ఒకసారి మీరు మీడియా వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి విచారించి ఏం జరుగుతుందో. అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా ఒక ప్లేస్ చెప్పాను, చాలా చోట్ల. ఇప్పుడు యాక్చువల్గా మనది ఒక గని, మున్సిపల్ కార్పొరేషన్. ఈ యొక్క గనిని మీరు వివిధ రకాలుగా మన రెవెన్యూ డెవలప్ చేయకుండా డబ్బులు లేవని చెప్పి నిన్న డైమండ్ బాబు గారు చెప్పారు. 50 లక్షల రూపాయలు నెలకి పలానా అకౌంట్కి వస్తాయని చెప్పి నేను మాట్లాడితే మరి బాగోదంటారు. దయచేసి ఆయన మాట్లాడాలి. లేస్తే మనిషిని కాకుండా ఆయన దయచేసి ఆయన దగ్గర ఏమైతే ఆ గని చిట్టా ఉందో ఆ చిట్టా మొత్తం విప్పితే కనీసం ఈ యొక్క కార్పొరేషన్ లో ఆ రోడ్డుకి వేయడానికి లేదు, ఈ డ్రైనేజీకి లేదు, ఈ విధంగా లేకుండా ఏమైతే ఆయన కూడా ఎవరికి భయపడకుండా ఆయన తెలిసినవన్నీ ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలియజేయాలి సభకి. అంటే లిగిస్తే మనుషులు కాదనే పదం, ఎందుకంటే మీరు బాగా చెప్పారు కమిషనర్ గారు. నాని గారు చెప్పినట్టు నగరపాలక సంస్థకు సంబంధించి కొద్దిగా మీరు వినండి, ఎందుకంటే నేను ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి ఆయనే చెప్తున్నాను, నేను కూడా చెప్తున్నాను. ఇంతకుముందు చెప్పాను, మరుగుదొడ్లు అనేది వాస్తవంగా మన వాళ్ళు 2005లోనో 2006లోనో బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో ఇచ్చారు. అంతే కదా ఇచ్చింది. కన్సల్ట్ ఎవరు ఇక్కడ దానికి BOT పద్ధతిలో ఇచ్చారు. సులభ కాంప్లెక్స్కి 30 ఇచ్చారు. ఎవరండి దీనికి సంబంధించి ఎవరు? సులభ కాంప్లెక్స్ ఈ మరుగుదొడ్లు మీరే కదా, మీరు రాసుకోండి. అలానే దాంతోపాటు ధనుష్ అనే దానికి సంబంధించి కొన్ని ఇచ్చారు. ఈ రెండు ఒకే టైంలో ఇచ్చింది. వీళ్ళకి ఇచ్చినప్పుడు కమిషనర్ గారు అసలు వాళ్ళ అప్లికేషనే ఎలిజిబుల్ కాదు. ఫస్ట్ అది గుర్తుంచుకోండి. BOT అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి, పబ్లికేషన్ ఇవ్వాలి, సింగిల్ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. దానికి సంబంధించి ఎంతమంది అయితే మేము BOT పద్ధతిలో ఇస్తామని వస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని స్క్రూటినీ చేయాలి. అంతే కదండి. నాకు తెలిసి BOT అంటే ఎంత, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటే ఒకరికే ఇవ్వచ్చా? DC గారు నేను చెప్పింది కరెక్టే కదా. ఈ పద్ధతిలో చేయాలి. కానీ ఆ రోజు ఏం చేశారంటే ఊరకు ఒక తెల్ల పేపర్ మీద నల్ల గీతలు 4 రాసుకొని నాకు నచ్చిన ప్లేస్లో నేను దొడ్లు పెట్టుకుంటానంటే ఆ రోజు కమిషనర్ దువార రామారావు గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి సొమ్ము దానం చేసినట్టు కమిషనర్ గారు ఆ రోజు చక్కగా ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చారు. కానీ కౌన్సిల్ పవర్ ఎంతవరకు మనం ఇవ్వాల్సిన 3 years. అంటే వాళ్ళ అప్లికేషన్ ఎలిజిబుల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తూ కౌన్సిల్ తీర్మానం చేసి వాళ్ళకి ఒక్కొక్కరికి 15 సంవత్సరాలు, ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఎట్లాగా 3 సంవత్సరాలు మేము ఇస్తాము, పైకి పంపిస్తాము, పైనుంచి మీరు అప్రూవల్ చేసుకొని తీసుకొచ్చుకోండి అని చెప్పారు. జరిగిందా అదే DC గారు? జరిగిందా? నేను చెప్పేది ఆ రోజు కౌన్సిల్లో 3 సంవత్సరాలే కదా మనకు పవర్. కౌన్సిల్ పవర్ 3 years కదండి. 3 years కదా కౌన్సిల్ పవర్. 3 years అండి. ముందు DC గారు తెలుసుకోండి. ఇప్పుడు ఈ క్రమంలో మీరు 3 years పవర్ దాటిన తర్వాత ఇప్పుడు సుమారుగా 2005వ సంవత్సరం 2006 ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి నగరపాలక సంస్థకు రావాల్సిన ఆదాయం మొత్తం గుండు 0. ఏంటి కండిషన్ వీళ్ళకంటే వీళ్ళు కట్టేదేమో 1 లక్ష రూపాయలు, 1,50,000 రూపాయలు ఒక స్లాబ్ వేసేసి లోపల దొడ్లు పెట్టేస్తారు. పెట్టేసి బయట నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఏంట్రా బాబు ఆదాయం అంటే నగరపాలక సంస్థకి రూపాయి కట్టారు. కడుతున్నారండి? నేను చెప్పిన సులభ కాంప్లెక్స్ కడుతున్నారా? కడుతున్నారా? ఆన్సర్ చెప్పండి సార్. కడుతున్నారా సులభ కాంప్లెక్స్? నేనేం మాట్లాడు సులభ కాంప్లెక్స్ ఎప్పుడు కడుతున్నారా మీకు? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే DC గారు, మీరు నగరపాలక సంస్థ ప్రతి సంవత్సరం టెండర్ వేసి వసూలు చేసే వాటి గురించి అడగట్లేదు. నేను అడుగుతున్నది ఏంటంటే సులభ కాంప్లెక్స్ వాళ్ళకి 30కి పర్మిషన్ ఇచ్చాం మనం. ఓకే, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అయినా కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. ఓకే, నాకు ఇప్పుడు నేను దాన్ని ప్రిపేర్ అయ్యి రాలే ఇక్కడ. కానీ 30 అని అంకెందుకు చెప్తున్నా అంటే మీరు చెక్ చేసుకోండి. 30 ప్లేసులు మీరు ఇచ్చారు. 30లో వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసింది తక్కువచ్చు, 15, 20 చేశారు.
ఇది మీకు తెలుసా అంటున్నా. సార్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, తీసుకొని చెప్తాం సార్. మీ డ్యూటీ అంటే చెప్పంటారా? ఈ డీసీ పోస్టులోకి వచ్చాక రొటీన్ కోర్సులో కంప్యూటర్లో వచ్చే వాటిలో అప్రూవల్ కొట్టం కాదు మీ డ్యూటీ. ఇది మీరు కాదు, నేను కూడా చేస్తాను ఉద్యోగం. కానీ మీ డ్యూటీ జాబ్ చార్ట్ ఉంది. మరుగుదొడ్లు ఎవరికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవరికి పర్మిషన్స్ లేవు, ఎవరెవరు సీనియరైజ్ వసూలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అనాథరైజ్డ్ ఉంది, ఈ డ్యూటీస్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకొని బాలాజీ భాష. మీకు ఇంకోటి చెప్తానండి డీసీ గారు, కమిషనర్ గారు, దీని మీద సమగ్రమైనటువంటి డేటా ఉంది నా దగ్గర. మీరు ఫ్రీ టైం ఉంటే నేను తీసుకొచ్చి మీకు ఫుల్ డేటా ఇస్తాను. ఎట్లా తెలుసా? ఒక నిమిషం సార్, నేను ప్రిపేర్ అయ్యి రాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఏ మరుగుదొడ్డికి ఎంత ఆదాయం ఉందో కూడా కార్పొరేషన్ దగ్గర ఉంది. ఎలాగా సులభ కాంప్లెక్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎంత ఆదాయం కలెక్ట్ చేస్తారు, ₹1 కట్టండి. మున్సిపల్ ట్యాప్ ఫ్రీ, వాళ్ళకి సమస్తం ఫ్రీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవి కాకుండా మళ్ళీ ఇక్కడ ఎక్కడో నాకు ఎవరో కూడా తెలియదు మార్కెట్ కొత్తగా ఇంతకుముందు మన కమిషనర్ గారు కౌన్సిల్ లేని టైంలో స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉండేవాళ్ళు. వాళ్ళకేం తెలిసి చెప్పండి.